ఇప్పటి వరకు మనం 1-2 పేజీలో ఉన్నటువంటి అంశాలు 3వ పేజీలో ఉన్నటువంటి ఆ ఆ ఈ అంశాలు నేర్చుకుని ఉన్నాము. ఇప్పుడు ఈ పేజీలో చూడండి. ముందుగా ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. పద్యాంశ్ పढ़कर ప్రశ్నों के उत्तर दीजिए. పద్య భాగం చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. बादल और बूंदें बंद किए हैं बादल ने, अंबर के दरवाजे सारे नहीं नजर आता है सूरज न कहीं चांद सितारे. ऐसा मौसम देखकर चिड़ियों ने भी पंख पसारे, हो प्रसन्न धरती के वासी नभ की ओर निहारे. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి ప్రశ్నలు చూడండి. इसने अंबर के दरवाजे बंद कर दिए हैं. ऑप्शन आ आकाश, आ सूरज, ई चांद, ई बादल. राइट आंसर ई बादल. नेक्स्ट, पंख किसने पसारे हैं. आ चिड़िया, आ मौसम, ई धरती, ई सितारे. द राइट आंसर आ चिड़िया. नेक्स्ट, पद्यांश में आया युग्म शब्द है. आ बादल अंबर, आ सूरज चांद, ई चांद सितारे, ई धरती वासी. आंसर ई चांद सितारे. नेक्स्ट, धरती के लोग किस ओर निहार रहे हैं. ये चिड़िया, आ नभ, ई बादल, ई चांद. राइट आंसर आ नभ. नेक्स्ट, फिफ्थ वन, इस कविता का विषय है. आ प्रकृति, आ सूरज, ई तारे, ई अंबर. राइट आंसर ई अंबर. अभिव्यक्ति सृजनात्मकता అంటే వ్యక్తీకరణ సృజనాత్మకత. रोमन आ, इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. फर्स्ट क्वेश्चन చూడండి. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है, कैसे. వర్షం అన్ని ప్రాణులకు జీవనాధారం, ఎట్లా. ఇదే ప్రశ్నని ఇంకో విధంగా అడగచ్చు. वर्षा के बिना कल्पना करना असंभव है, लिखिए. లేదా प्राणियों का अस्तित्व वर्षा से ही है, कैसे. ఆన్సర్కి ముందు ఇంతకుముందు చెప్పినట్టుగా కవర్ చేయాలి. ఆన్సర్ చూడండి. वर्षा सभी प्राणियों के लिए आवश्यक है. వర్షం అన్ని ప్రాణులకు అవసరము. वर्षा से ही संसार का चक्र चलता है. వర్షము వలనే సృష్టి చక్రం నడుస్తుంది. वर्षा प्राणिकोटि को जीवन देती है. వర్షము ప్రాణులన్నిటికీ జీవితాన్ని ఇస్తుంది. बिना वर्षा के संसार निर्जीव बन जाता है. వర్షం లేకుండా ప్రపంచం నిర్జీవం అవుతుంది. यही पानी, पेयजल, खाना, फसलें, दाना, बिजली आदि अनेक आवश्यकताओं की पूर्ति करता है. ఈ నీరే త్రాగడానికి, భోజనానికి, పంటలకు, ధాన్యానికి, విద్యుత్తు మొదలగు అనేక అవసరాలను పూర్తి చేస్తుంది. पानी के बिना पशु पक्षी, पेड़ पौधे, मानव कोई भी प्राणी जीवित नहीं रह सकता. నీరు లేకుండా పశుపక్షాదులు, చెట్లు, మొక్కలు, మానవులు, ఇంతేకాక ఏ ప్రాణి జీవించలేదు. अतः कह सकते हैं कि वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. కనుక వర్షము అన్ని ప్రాణులకు జీవనాధారమని మనం చెప్పవచ్చును. దీనిలో రెండో ప్రశ్న చూడండి. वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యం గురించి మీ ఆలోచన రాయండి. ఆన్సర్, वर्षा ऋतु सबकी प्रिय ऋतु रही है. వర్ష ఋతువు అందరికీ ఇష్టమైన ఋతువు.
उस समय प्रकृति बहुत सुंदर लगती है। ఆ సమయమందలి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది। ఆస్మాన్ మే కాలే బాదల్ ఛాయే రాతే హై, ఆకాశంలో నల్లని దట్టమైన మేఘాలు వ్యాపించి ఉంటాయి। బిజిలీకి చమక్ హోతీ హై, మెరుపు మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తుంది। చారోం ఓర్ సుహావనా వాతావరణం रहता है, అన్ని వైపులా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది। बादलों से वर्षा की बूंदें रिमझिम बरसती है, మేఘాల నుండి తుంపర్లుగా వాన కురుస్తుంది। ధరతి సుగంధ సే భర్ జాతి హై, భూమి సుగంధంతో నిండి ఉంటుంది। పానీ కి ధారావోం సే ధరతి పులకిత హోతీ హై, నీటి ధారలతో ధరణి పులకిస్తుంది। పేడ్ పౌధే హరియాలీ సే झूमते हैं, చెట్లు మొక్కలు పచ్చదనంతో ఊగుతాయి। पशुपक्षी मानव और हर प्राणी आनंद विभोर हो जाते हैं, పశుపక్షాదులు మానవులు ప్రతి ప్రాణి ఆనందంతో పరవశిస్తుంది। సారీ ప్రకృతి మనమోహక లగ్తీ హై, ప్రకృతి అంతా మనోహరంగా ఉంటుంది। ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం వీలైతే కామెంట్ ఏర్పాటు చేయండి।